పొద్దు ఉదయించేలోపే మట్టి కిందకి జారిపోతున్న నగరాలు, రాత్రి పగలు తేడా లేకుండా మౌనంగా భూమి లోతుల్లోకి దిగిపోతున్న మహానగరాలు మన కళ్ళ ముందు ఎత్తైన భవనాలు నిలబడినట్టే కనిపిస్తున్నాయి. అడుగులు మాత్రం మట్టిలో కలిసిపోతున్నాయి. ఒక్కొక్క అడుగు దాదాపు మట్టిలోకి జారిపోతుంది. నగరాల బరువు భరించలేక భూమి వణికిపోతోంది. ఆకాశాన్ని తాకే కట్టడాలు ఇప్పుడు భూమిని కదిలిస్తున్నాయి. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఉపగ్రహ విశ్లేషణలు చెబుతున్న సత్యమిదే. మన నగరాలు మునుగుతున్నాయి. అది కూడా వేగంగా, క్రూరంగా, నిశ్శబ్దంగా. ఇంకో భయంకరమైన నిజం తెలుసా? ఈ ముంపు వరుసలో ఇండియాలోని నగరాలు కూడా ముందు వరుసలో ఉన్నాయి. ప్రపంచంలోని వేగంగా మునిగిపోతున్న నగరాల్లో 5 భారతీయ నగరాలు ఉన్నాయట. శాస్త్రవేత్తల మాటల్లో చెప్పాలంటే ఇది ప్రకృతి విలయం కాదు, మనకి మనమే రాసుకున్న శాప గ్రంథం. ఇంతకీ ఆ 5 నగరాలు ఏంటి? అవి ఎందుకు మునిగిపోతున్నాయి? ఇది సాధారణ పరిశోధన కాదు. ఇది భవిష్యత్తుపై పడిన నల్లని మబ్బుల కథ. సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనే ప్రతిష్టాత్మక సంస్థ చేపట్టిన ఈ అధ్యయనంలో ప్రపంచంలోని 48 తీర ప్రాంతాల మహానగరాల్ని గమనించి వాటిలో భూమి ఎలా కుంగిపోతుందో, ఏ వేగంతో మట్టిలోకి జారిపోతున్నామో ఖచ్చితమైన ఉపగ్రహ సమాచారం ఆధారంగా విశ్లేషించారు. వాతావరణ మార్పుల ప్రభావం, సముద్ర మట్టం పెరుగుదల, మానవ దుర్వినియోగం వల్ల ఈ నగరాలపై ముప్పు పెరిగిపోతోంది. భూమి లోపల నుంచి నీటిని విపరీతంగా తోడేయడం, కట్టడాల భారంతో భూమి తాళలేక దిగిపోవడం, నిర్లక్ష్యంగా గాలి, నీరు, నేల వనరుల్ని వాడడం లాంటివి ఈ నగరాలను నిశ్శబ్దంగా మింగేస్తున్నాయి. ఈ పరిశోధనలో ఇండియాలోని 5 నగరాలున్నాయి. అహ్మదాబాద్, చెన్నై, కోల్కతా, ముంబై, సూరత్ నగరాలు అత్యంత వేగంగా కుంగిపోతున్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. 2014 నుంచి 2020 మధ్యకాలంలో ఈ నగరాల్లో కొన్ని ప్రాంతాలు ఏటా 0.01 సెంటీమీటర్ల నుంచి 6.7 సెంటీమీటర్ల వరకు మట్టిలోకి దిగిపోయాయని కనిపించింది. లక్షలాది మంది జీవిస్తున్న ప్రాంతాలే ఈ కుంగుబాటుకు గురవుతుండడంతో భవిష్యత్తులో వీటిని వరదలు మింగే ప్రమాదం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ 5 నగరాల్లో కలిపి దాదాపు 2 కోట్ల మంది జనాభా ఈ ముప్పులో నివసిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇంత భయంకరమైన ముంపుకు అసలు కారణాలేంటి? ఈ నగరాలు ఇంత వేగంగా మట్టిలోకి ఎందుకు జారిపోతున్నాయి? శాస్త్రవేత్తల ప్రకారం ఈ సమస్యకు ప్రధానంగా 3 పెద్ద కారణాలున్నాయి. అందులో మొదటిది భూగర్భ జలాల విపరీత వినియోగం. చెన్నై, అహ్మదాబాద్, సూరత్ లాంటి నగరాల్లో తాగునీరు, వ్యవసాయ అవసరాలు, పారిశ్రామిక అవసరాల కోసం అడుగు అడుగుకు భూమి లోతుల్లోకి వెళ్లి నీటిని తోడేస్తున్నారు. దీని కారణంగా భూమి లోపల ఖాళీలు ఏర్పడి ఆ ప్రాంతం కుంగిపోవడం మొదలవుతుంది. రెండోది నిర్మాణాల భారం. రోజురోజుకు పెరిగిపోతున్న భవనాలు, రోడ్లు, మెట్రో ప్రాజెక్టులు, టవర్స్ భూమిపై బరువు పెడుతున్నాయి. ఇది భూమిని మరింత కిందకు లాక్కెళుతుంది. మూడోది వాతావరణ మార్పులు. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, అతి వర్షాలు, సముద్ర మట్టం పెరగడం లాంటివి నగరాలను ముంచే దారికి నెడుతున్నాయి. ఒక్కొక్కటిగా విడిగా చూసినప్పుడు పెద్ద సమస్యలా అనిపించకపోవచ్చు, కానీ ఇవన్నీ కలిసినప్పుడు భూమికి భరించలేని గాయంగా మారుతున్నాయి. ఇదే గాయం మన నగరాల భవిష్యత్తును కరిగిస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్నది భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం కాదు. ఇది ఇప్పటికే మొదలైపోయింది. నెమ్మదిగా, ఎవరికీ తెలియకుండా ప్రతి సంవత్సరం మిల్లీమీటర్లలో మట్టిలోకి జారిపోతున్న ఈ నగరాలు ప్రకృతి ముందు బలహీనమైపోతున్నాయి. ఇది ఒక హెచ్చరిక. భవిష్యత్తులో ఇవి కేవలం వరదలతోనే కాదు, వరదల వల్ల వచ్చే వ్యాధులతో, ఆర్థిక నష్టాలతో, అనేక రకాల దెబ్బలతో కొట్టుకుపోవచ్చు. ఇందుకు పరిష్కారం శాశ్వతంగా భూమిని నిలబెట్టే మార్గాల్ని వెతకడమే. వర్షపు నీటిని భూగర్భంలోకి చొప్పించే విధానాలు, భూగర్భ జలాల నియంత్రిత వినియోగం, పర్యావరణ అనుకూల నిర్మాణాలు, పట్టణ ప్రణాళికల్లో ప్రకృతితో మమేకమైన దృష్టి అవసరం. ఇంకా ఆలస్యం చేయకండి. మట్టిలో కలిసిపోకముందే మారిపోదాం. మార్పు మన నగరాల్లో మొదలవ్వాలి, మన ఆలోచనల్లో మొదలవ్వాలి. లేదంటే మిగిలిపోయేది శూన్యం మాత్రమే.